ఆయన చేసిన ఉపకారములకు నేనేం చెల్లించేదను. భక్తుడు గుర్తు చేసుకున్నాడు, ఆయన చేసిన ఉపకారములు. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. 103వ కీర్తనలో ఆయన చేసిన మేలులలో దేనిని మరువకము. ఒక్కొక్కటిగా గుర్తు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. నీ కృపా సింహాసనం ఎదుట నిలవబడి నిన్ను స్తుతిస్తూ ఉన్నామయ్యా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. సమాధిలో నుండి నీ ప్రాణముని విమలను క్షమించావు, మా సంకటములను కుదిర్చావు. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా. చచ్చిపోతామేమని భయం వేసింది. ఏమి జరుగుతుందో బిక్కుమంటున్నటువంటి పరిస్థితులు, గుండె కొట్టుకున్నటువంటి పరిస్థితులు, మధ్యరాత్రిలో వచ్చిన బలహీనత, అనుకోకుండా వచ్చిన ఉపద్రవాలు, అనుకోకుండా చిక్కుకున్న సమస్యలు, భవిష్యత్తును గురించిన భయము ఎన్నో మనల్ని చుట్టుమిట్టి గలిబిలి చేసినప్పటికీ ఆ ప్రభువు మనల్ని ఆదుకున్నాడు. చూడండి, యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా మాకు ఊపిరి పోసావయ్యా, ఆయుష్ని పొడిగించావయ్యా, ఆరోగ్యం ఇచ్చావయ్యా, ఆదుకున్నావయ్యా, అన్నం పెట్టావయ్యా, నడిపించావయ్యా, పోషించావయ్యా. పొద మండుచున్నది కాలిపోలేదన్నట్టుగా మా శరీరం అనే ఈ పొదలో ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ, రకరకాల సమస్యలు ఉన్నప్పటికీ కాలిపోకుండా కాపాడావు ప్రభువా. ఈ అద్భుతము మీ వలనే కదా, మీరే కదా తండ్రి. థ్యాంక్ యూ జీసస్. గత మాసంలో పరిచర్యలో సహకరించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచావు, గుప్పులు విప్పే బిడ్డలుగా మమ్మల్ని ఉంచావు, ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచావు. దయగలిగిన హృదయం మాకు ఇచ్చావు, కఠినత్వాన్ని తొలగించావు, క్షమించగలిగిన మనసునిచ్చావు, ప్రేమ చూపే తత్వాన్ని ఇచ్చావు. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి కొంతమందికి మేము ఉపయోగపడటానికి, ధైర్యాన్ని ఇవ్వటానికి, ఆదరణ ఇవ్వటానికి, బలాన్ని ఇవ్వటానికి, కొందరు తృప్తిగా భోజనం చేయటానికి మమ్మల్ని కారకులుగా నువ్వు వాడుకున్నావు. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నావు. మేలు చేయనెరిగి మేలు చేయని వానికి అని మీరు అన్నారు కదా, మేలు చేయటం నేర్పించావు తండ్రి. ఒంగోలు పట్టణంలో లక్షల మంది ఉన్నారు, మాకు అవకాశం ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. మా బిడ్డలు దూర దేశాల్లో ఉన్నారు, దూర ప్రాంతాల్లో ఉన్నారు. ప్రపంచ దేశ పరిస్థితులు అలజడులతో నిండిపోయినప్పటికీ మా బిడ్డల దగ్గర నుంచి క్షేమ సమాచారం వినటానికి సహాయం చేశావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. పరీక్షలు రాసే విషయాల్లో సహాయం చేశావు. దేవానికి స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దీవారాత్రములు కంటి పాపవలే దీవారాత్రములు. అందరం హృదయపూర్వకంగా వచ్చినని పాడదాం. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని
మేలులు తలంచి యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడేద హల్లెలూయా మరణాంతము హల్లెలూయా. అందరూ పాడదాం. హల్లెలూయా మరణాంతము హల్లెలూయా. సదా పాడేద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా. సదా పాడేద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అందరూ యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు చేసిన మేలన్నిటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ముందున్న మాసంలో కూడా తండ్రి మీ వాక్యముతో మమ్మల్ని నడిపించి సహాయం చేసి దీవించమని యేసునామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరు కూర్చున్నామండి. అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము. ఐదవ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. 10వ వచనం. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణముకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెలుసుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, ఈ వాక్యం మేము ధ్యానం చేయబోతున్నాం ప్రభా. ఈ వాక్య సమృద్ధిని, సంతృప్తిని, సమాధానమును, ఆ వాక్యంలో ఉన్నటువంటి అమూల్యమైన ఆశీర్వాదాలను, ఆ ఉన్నతమైనటువంటి మీ హృదయమును, మీ ప్రణాళికను ఉదయకాలం మేము గ్రహించి తెలుసుకొని నిన్ను స్తుతించి గణపరిచి నడిపించబడటానికి సహాయం చేయండి ప్రభా. మీ సేవకుడిని, వచ్చిన సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనకి ఒక ప్రణాళిక ఉండాలి ఈ నూతన మాసంలో. అంతేకాదు ఒక దర్శనం ఉండాలి. ఈ మాసం అంతా కూడా నేను ఎలా జీవించాలి దేవుని కొరకు, పరిచర్యలు ఎలా ఉండాలి, కుటుంబాలు ఎలా ఉండాలి, భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, అవన్నీ కూడా ఒక ప్రణాళిక వేసుకొని ఒక దర్శనంతో ప్రార్థన చేసుకొని దేవుని సహాయం కోరుకుంటూ నడిపించబడాలి. ఏదో నెలలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని కాదు. కానీ పౌలు అంటాడు, నేను వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచున్నాను అంటాడు. కాబట్టి గడిచిపోయిన చేదు విషయాలని, లేకపోతే ఆ వాటిని బట్టి దిగులు పడటం, ఆ బాధలు, ఆ చింతలు మరలా మన గుండెల్లో పెట్టుకొని మోసుకుంటూ ముందుకు వెళ్ళటం కాకుండా ఒక క్రొత్త శక్తితో, క్రొత్త ఉత్తేజంతో, క్రొత్త బలముతో, దేవుని యొక్క సహాయంతో ఈ మాసం అంతా నడిపించబడటానికి దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే తీర్మానం కూడా చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఒక దర్శనాన్ని కలిగి ఉండాలి మన జీవితంలో. అది కుటుంబ విషయంలో, లేదా మన బాధ్యత విషయంలో, సంఘము సేవ విషయంలో కూడా ఒక దర్శనాన్ని కలిగి ఎప్పుడు కూడా మనం ముందుకెళ్తూ ఉండాలి. మనం దర్శనం లేకపోయినా రోజులు ముందుకు వెళ్ళిపోతాయి, కానీ
బైబిల్ ఏం చెబుతుందంటే దర్శనం లేకపోతే ప్రజలు నశించిపోతారని వాక్యం చెప్తుంది. అందుకని మనం దర్శనం కలిగినటువంటి వారిగా, బాధ్యత కలిగినటువంటి వారిగా, ఒక ప్రణాళిక కలిగినటువంటి వారిగా జీవించటం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఈరోజు చదివిన వాక్యంలో నుంచి ఒక అంశము మీ ముందుకు తెస్తున్నది. అదేంటంటే వీధి దాటించెను అనే మాట. వీధి దాటించెను. 12వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన ఒక మాట, ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయిను. వీధి దాటించి. దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప కార్యములు చేస్తాడో. పేతురుడు చెరసాల్లో బంధించబడినప్పుడు అవి భయంకరమైనటువంటి చిక్కుల్లో ఉన్నాడు, సమస్యల్లో ఉన్నాడు, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు, దిక్కుదోసని స్థితిలో ఉన్నాడు. పేతురు లోపల, సంఘము బయట. ఆల్రెడీ ఏ సమస్య రాబోతుందో, ఏ పరిస్థితులు ఎదుర్కోబోతున్నారో విషయాలైతే అర్థమైపోతున్నాయి. కారణం ఏంటి అంటే 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినట్టుగా యాకోబుని ఖడ్గముతో చంపించినని 2వ వచనంలో రాయబడింది. అంటే హేరోదు పెట్టే శ్రమలు, వచ్చే కష్టాలేంటో అర్థమైపోయినాయి సంఘానికి, అర్థమైపోయింది పేతురికి, అర్థమైపోయింది పరిస్థితులు. చాలా వేదనకరమైనటువంటి, బాధాకరమైనటువంటి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని దూత వీధి దాటించింది. దేవుడు తన బిడ్డలకి సహాయం, దేవుడు ఏ రీతిగా తన బిడ్డలకి సహాయాన్ని చేశాడో చూస్తే దానికి ఒక బలమైనటువంటి కారణం ఏంటంటే ప్రార్థన. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయటం. ఈ ప్రార్థన ఇంత గొప్ప కార్యం జరగటానికి కారణమైంది. కాబట్టి దేవుడు మన సమస్యల్లో నుండి, మన వ్యాధుల్లో నుండి, మనకున్న ఇబ్బందులు, ఇరుకుల్లో నుండి, మనము పడుతున్నటువంటి శోధనలో నుండి బయటపడటానికి ప్రార్థన మనకు ఒక బలమైన మార్గము, ఒక బలమైన సాధనము, ఆయుధము, ఒక బలమైనటువంటి దేవుడిచ్చినటువంటి భరోసానే ప్రార్థన. కాబట్టి ఆ ప్రార్థన ద్వారా ఇంత గొప్ప కార్యము జరిగినట్టుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ వీధి దాటడానికి ఉన్న సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆ సమస్యల్లో నుంచి దేవుడు బయటికి తీసుకొని వెళ్ళాడు. ఏం సమస్యలు ఉన్నాయో ఒకసారి 12వ అధ్యాయంలోనే కొంచెం మనం గమనిద్దాం. చూడండి 4వ వచనం, 12వ అధ్యాయము 4వ వచనం చూడండి. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతను తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టముల సైనికులకు అతనిని అప్పగించెను. ఆ పైన 2వ నెంబర్ వేసి ఉంటుంది. 4 చతుష్టముల అనే దగ్గర 2వ నెంబర్ వేసి ఉంటుంది. ఏం రాశారు కింద? 16 మందిని కాపలాగా ఉంచటం జరుగుతుంది. ఈ 4వ వచనంలో ఇది గమనించినప్పుడు మరలా మనము 10వ వచనంలోనికి వద్దాం. మొదటి కావలి అంటే ఏంటంట? మొదట ఒక 16 మంది గుంపు. తర్వాత మరలా ఏమన్నాడు? 2వ కావలి, మరలా ఒక 16 మంది సైనికులు. మొదటి కావలి, 2వ కావలి, అప్పుడొక 16 మంది, తర్వాత ఒక 16 మంది. ఆ తర్వాత ఏముందో మరలా చూడండి. ఆ మాటలు కొంచెం చూద్దాం. 10వ వచనంలోనే దాని పట్టణమునకు పోవు. అంటే ఒక కావలిని దాటించాడు, 2వ కావలిని కూడా దాటించాడు, ఆ తర్వాత ఇనప గవిని. ఈ మాటలు చూస్తుంటే ఎంత ఆశ్చర్యం. దేవుడు మనల్ని నడిపించడానికి సమర్థుడు, దేవుడు మనల్ని విడిపించడానికి సమర్థుడు, దేవుడు మనల్ని బలపరచడానికి సమర్థుడు. దేవుడు మనకున్నటువంటి 16 మంది సైనికులు
లేదా ఒక భయంకరమైనటువంటి అడ్డుబండలు అడ్డుగోడలు మన చుట్టూ ఉన్నప్పటికీ, మనము బయటికి రాకుండా శత్రువు మన మీద దాడి చేస్తున్నప్పటికీ, లేదా అపవాది అనేకమైన సమస్యలతో మనల్ని కృంగజేస్తున్నప్పటికీ, దేవుడు ఏం చేశాడంటే ఒక దూతను పంపించి మొదటి కావలి, రెండవ కావలి, పట్టణము ఇనప గేటు దగ్గరికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఉదయకాలము నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో సమస్యలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో ఆటంకాలు మనల్ని కలవరపరుస్తూ ఉండొచ్చు. ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు ఇంకొక ఆలోచన వచ్చింది. పేతురు ఏం చేస్తున్నాడంట? నిద్రపోతున్నాడు. అంటే పేతురికి ఏమర్థమైందో తెలుసా? ఈ 16 మంది, ఆ 16 మంది, ఈ పట్టణము, ఈ గేటు దాటుకొని నేను బయట పడటమా, ఇది అయ్యే పని కాదులే అని వదిలేశాడు. ఇంకా కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఇది అయ్యే పని కాదులే, ఇది జరిగేది కాదులే, ఇది కుదరదులే, ఇక ఏమవుతుందో అని చేతులు ఎత్తేస్తాం. కొన్నిసార్లు నిరాశపడిపోతాం. కొన్నిసార్లు నా కర్మలే, నా తలరాతలే, ఎట్ రాస్తుంటే అయిపోద్దులే అనుకుంటుంటాం మనం చాలాసార్లు. సరే భరిద్దాము అనుకుంటాం కొన్నిసార్లు. ఇక నేను చేసేది ఏముంది, ఇక నేనేం చేయగలను అని ఒక నిరాశలోనికి, ఒక నిస్పృహలోనికి, ఒక భయంకరమైనటువంటి స్తబ్దతలోనికి వెళ్ళిపోయే పరిస్థితి మన జీవితంలో వస్తుంది. మన జీవితంలో కూడా అంతే. అసాధ్యములాగా ఉంటుంది, కుదరదు అన్నట్టు ఉంటుంది. ఇంకా చూడండి, కొన్ని మాటలు గుర్తు చేస్తాను. ఇంకా 6వ వచనం, 12వ అధ్యాయము 6వ వచనం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే, ఇంకా చూడండి, ఒకటి ఏంటంట, 2 సంఖ్యలు. అది ఎలా ఉన్నాడో పరిస్థితి చూడండి. పేతురు ఉన్న సిచ్యువేషన్ రాస్తూ ఉన్నాడు, పేతురు ఉన్న పరిస్థితిని రాస్తూ ఉన్నాడు. ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి. మామూలుగా అయితే ఏం చేస్తారు? సంఖ్యలు వేస్తారు. 2 సంఖ్యల్లో అని రాశారు. నేను అనుకున్నాను ఇలా దీని గురించి, చేతులకి కాళ్ళకు కూడా వేశారేమో 2 సంఖ్యల్లో. మనకు అనిపిస్తుంది కదా, చేతులు ఆడట్లేదు, కాళ్ళు ఆడట్లేదు. పరిస్థితులు అలా ఉంటాయి. చేతులు ఆడట్లేదు, కాళ్ళు ఆడట్లేదు. ఇలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం కొన్నిసార్లు. కాబట్టి 2 సంఖ్యలు అనే పదము తర్వాత మరలా చూడండి, వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి, రెండోది 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. ఎన్ని పరిస్థితులు ఉన్నాయండి? ఒకటి మొదటి కావలి 16 మంది, రెండవ కావలి 16 మంది, ఇనుప గవిని అడ్డం వచ్చింది, 2 కావలి వాళ్ళు ఉన్నారు, చెరసాల్లో ఉన్నాడు, 2 సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు. ఇది ఆయన పరిస్థితి. ఇంకేం చేయాలి పేతురు? ఇంకా పరిస్థితి ఏంటి? ఒకవేళ పేతురికి అనిపిస్తుంది, నేను అనుకుంటున్నాను ఇలా, ఇక ప్రార్థన చేసినా కూడా లాభం లేదేమో అనుకున్నాడేమో. చాలా ప్రార్థన పరుడు కదా, ప్రార్థన ఎంత వీరుడు కదా పేతురు. ధైర్యంగా ప్రార్థన చేసేవాడు, ధైర్యంగా వాక్యం చెప్పేవాడు, ధైర్యంగా నిలబడేవాడు. ఇక అనుకొని ఉంటాడు, ఇక ప్రార్థన కూడా ఎందుకులే, 1 కావలి, 2 కావలి, శరసానులు, హేరోదు రాజు, 2 కాపల, 2 సైనికులు, 2 సంఖ్యలు, ఇనుప గవిని, ఇంతమందిని తప్పించుకొని ఎక్కడికి వెళ్తాడు? ఇక అవదు, ఇక ప్రార్థన కూడా పని చేయదేమో అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోయి నిద్రలోకి వెళ్ళిపోయాడేమో. కానీ ఒక సత్యం, సంఘం ప్రార్థన చేస్తూ ఉంది. వెలుపల సంఘము ఎలా ప్రార్థన చేస్తుందంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. అత్యాసక్తి అంటే ఒకవేళ హన్నా ప్రార్థన చేసినట్టుగా, ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేసినట్టుగా, అబ్రహాము భారముతోటి ఎంతో గుండె వేదనతో నిండిపోయి దేవుని సన్నిధిలో అలా నిలబడి ప్రార్థన చేసినట్టుగా, అయ్యా ఇస్మాయేలును కూడా నీ సన్నిధిని బ్రతికింపు అని ప్రార్థన చేసినట్టుగా, లేదా అరణ్యములో హాగరు ఏడుస్తూ కన్నీటితో ఉన్నప్పుడు ఈ చిన్నవాని మొర నా దగ్గరికి చేరింది అన్నట్టుగా సంఘం ఆత్మను కుమ్మరించి కన్నీటితో భారముతో, ఇక నీవే మాకు దిక్కు, ఇక ఎవరు అని పాత నిబంధనలో ఉన్న భక్తుల యొక్క ప్రార్థన
విశ్వాసుల యొక్క ప్రార్థన, వీరుల యొక్క ప్రార్థన అంత లోతైన అనుభవంలోనికి వెళ్ళి సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక దూతని పంపించాడు. దేవుడు ఒక దూతని పంపించాడు వాళ్ళ దగ్గరికి. ఆ చెరసాలలోనికి పంపించాడు. చూడండి మరలా 5వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఏ రోజు హేరోదు అతను వెలుపలకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట సరసాల కాచుకొని ఉండిరి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. ఏందండి, ఎట్లొచ్చాడు అర్థం కాల. నాకు ఇంకోటి ఇక్కడ గమనించిన మాట ఏంటంటే, ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. ఎటు నుంచి వచ్చాడు? తలుపు దగ్గర కాచుకొని ఉన్నారు సైనికులు. ఒక్కొక్క బ్యాచ్ అడ్డం పెట్టేశారు. ఆ కావలి వారికి, ఆ 2 గుంపుల కావలి వారికి తెలియలేదు, ఆ 2కి తెలియలేదు. ఒకవేళ సరసాల అధిపతి ఉంటాడు, అతనికి తెలియలేదు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, కానీ పేతురు దగ్గర నిలబడి పేతుని తట్టి లేపుతా ఉన్నాడు. ప్రార్థన ఊహించలేని ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలను, అద్భుతాలని జరిగిస్తుంది. దారి లేదు అనుకోవటానికి లేదు. మన ఆలోచనలతో, మన చూపులతో, మన తెలివితో, మన జ్ఞానముతో, మన వివేకముతో, మన ప్రణాళికలతో దారులన్నీ మూసుకొని పోవచ్చేమో, కానీ దేవుని దారి ఒకటి ఉంది మనల్ని విడిపించడానికి, బయటికి తీసుకొని రావటానికి, బాగు చేయటానికి, నెమ్మది ఇవ్వటానికి, సమాధానం ఇవ్వటానికి, సంతోషాన్ని ఇవ్వటానికి, విడిపించడానికి, నడిపించడానికి, కాపాడటానికి, నిలబెట్టడానికి దేవుని దారి ఉంది ఒకటి. ఆ దారి తెలిసినాడు బైబిల్ ఎవరో తెలుసా? మొర్దెకై. ఆ దారి తెలిసినవాడు. ఎస్తేరు అన్నాడు, ఇంకొక దిక్కు నుండి సహాయం వస్తుంది అన్నాడు. ఇంకొక దిక్కు నుండి సహాయం వస్తుంది. దేవుని దిక్కు ఒకటి ఉన్నది. దేవుని దూత నిలువబడి పేతురుని తట్టి లేపి ఎక్కడి వరకు తీసుకొచ్చింది ఇప్పుడు రండి. తీసుకొచ్చాడు. 10వ వచనం. మొదటి కావలి, 2వ కావలి ఏం చేశారంట? దాటి. ఆ పదం దాటి. ఎంత ఆశ్చర్యం అండి. సమస్యలు దాటేశాడు. మొదటి కావలి దాటాడు, 2వ కావలి దాటాడు. పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు ఇది దానంతటా అదే వారికి తెలుసుకొనేను. వారు బయలుదేరి వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపెట్టేసింది. నేనేమంటానో తెలుసా? దేవుడు నిన్ను దాటిస్తాడు. నీ కష్టాల్లో నుంచి, నీ బాధల్లో నుంచి, నీ సమస్యల్లో నుంచి, నీ భయాల్లో నుంచి, నీ కలవరాల్లో నుంచి, నీ ఇబ్బందుల్లో నుంచి దేవుడు దాటిస్తాడు. ఒక 5 మాటలు చెప్తాను. ఐగుప్తులో నుంచి దాటించాడు, అరణ్యములో నుంచి దాటించాడు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు, ఎరుకో గోడల్ని దాటించాడు, యోర్దాను నదిని దాటించాడు, పర్వతాలు, కొండలు, లోయల్ని దాటించాడు, బబులోను దేశాన్ని దాటించాడు. వింటున్నారా? పాలు తేనెలు ప్రవహించి దేశంలోకి నడిపించాడు. ఎంత ఆశ్చర్యం! ఇవన్నీ దేని ద్వారా జరిగాయంటే ఒకటే, ప్రార్థన. వారు చేసిన మూలుగులు, వారు చేసిన ప్రార్థన ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు, అరణ్యములో నుంచి బయటికి తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రములో నుంచి బయటికి తీసుకొచ్చాడు, ఎరికో గోడల్ని దాటింపజేశాడు, యోర్దాను నదిని ఎండిపోయేటట్లు చేసి, యోర్దాను నది అయితే ఒకవైపున గోడలాగా నిలబడిపోయింది, ఒకవైపున నీళ్లు పారుతూ ఉన్నాయి, ఒకవైపున మాత్రం నది ఎండిపోయింది. అటు పై ఎత్తు నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఇక్కడ ఒక డ్యామ్ కట్టినట్టుగా దేవుడు తన హస్తమును అక్కడ అడ్డం పెట్టేశాడు తన మహిమని. ఈ ప్రజలు యోర్దాను నదిని దాటి వెళ్ళిపోయేంత వరకు కూడా నీళ్లు నిలిచిపోయాయి.
శత్రువులకు కూడా భయం వేసింది. వీళ్ళని యుద్ధం చేయడానికి, ఈ ప్రజల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు శత్రువులకు ఏమర్థమైందంటే, ఈ కిందెత్తునున్నటువంటి శత్రువులు, అమ్మో ఇశ్రాయేలీలు ఎంతమంది యోర్దాను నది నీళ్ళన్నీ తాగేశారు, ఈ నీళ్లు తాగారు వీళ్ళు ఎంతమంది, మనం వాళ్ళ ముందే నిలబడతామని రాలేదంట. ఎందుకంటే ఈ నది ఎండిపోయింది. ఇటు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రాతకాలం ఈ మాసంలో దేవుడు అంటున్నాడు, ప్రార్థన చేయండి, సంఘముగా ప్రార్థన చేయండి, కుటుంబంగా ప్రార్థన చేయండి, ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయండి. దేవుడు ఏ హస్తం యొక్క సహాయం లేకుండా, ఏ వ్యక్తుల యొక్క సహాయం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా నీ ఎదుట దేవుని దూత నిలబడేటట్లు చేస్తాడు. కీర్తన గ్రంథము 91వ కీర్తన 11, 12. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి ఇంత కేర్ తీసుకుంటున్నాడండి దేవుడు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఇది దేవుని వాగ్దానం. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. తర్వాత చూడండి ఏమన్నాడు, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుషంగములను అనగద్రొక్కెదవు. ఓ ఎంత పవర్, ఎంత పవర్. ఇంకొక మాట గమనించారా? ఇది నాకు ఆశ్చర్యం వేసిన సంగతి ఏంటంటే, దేవుడు ఏం చేస్తాడంటే తన దూతలకు ఆజ్ఞాపిస్తే ఆ దూతలు ఏం చేశాయంట, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను, కరెక్ట్ చదవండి, వారు నిన్ను అంటే నువ్వు ఎక్కడున్నావు, దూతల చేతుల్లో ఉంటే కింద వచ్చినవి ఏంటో తెలుసా, నీవు సింహములను భుజంగములను. అదేంటి, నువ్వెట్లా దొక్కుతావు, దూత కదా దొక్కాల్సిందే. అంటే ఏంటో తెలుసా, నీ పక్షాన దూత దేవుడు వకాలత్ తీసుకున్నాడు. ఇప్పుడు సమస్య నీది కాదు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు సమస్య నీది కాదు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు జబ్బు నీది కాదు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇబ్బంది నీది కాదు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు దేవునికి అప్పగించినప్పుడు ఆ భారం నీది కాదు. ఈ మాట అర్థమైతే చాలా సంతోషం. ఏదైనా ఒక సమస్య కోసం, ఒక అవసరత కోసం, ఒక అక్రత కోసం నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్య ట్రాన్స్ఫర్ అయింది, నీ మీద నుంచి దేవుని మీదకి వెళ్ళిపోయింది. దేవుడు ఆ సమస్యని దూత చేతికి అప్పగించేశాడు. ఇంకా ఇదిగో ఇది నీది అన్నాడు. అది అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. బిషప్ శాంసన్ గారు, పీస్ గాస్పల్ మినిస్ట్రీ, ఆయన కరోనా వచ్చింది. ఎంత సివియర్గా వచ్చిందంటే ఇంకా ఆల్మోస్ట్ చనిపోవటమే, ఇంకంతే, చనిపోతాడు. డాక్టర్లు కూడా డిసైడ్ చేసేసారు ఇంక అయిపోయింది అని. హాస్పిటల్లో కూడా చేర్చుకోవట్లేదు. అంత భయంకరమైనటువంటి సమస్య అనమాట. అప్పుడు నేను ఐఆర్ఎస్ సిల్వన్ రాజు గారు టంగుటూరు తన కోసం వెళ్ళినప్పుడు డాక్టర్లు తీసుకోకపోతే అప్పుడు సిల్వన్ రాజు గారు తనకున్న పలుకుబడిని బట్టి, స్నేహాన్ని, పరిచయాన్ని బట్టి ఆ డాక్టర్ గారితో ఆయన అన్నమాట ఏంటంటే, ఆయన అక్కడున్నాడు, హాస్పిటల్లో జాయిన్ చేసుకోవట్లేదు. అప్పుడు ఇంత దూరం నుండి సిల్వన్ రాజు గారు డాక్టర్తో మాట్లాడిన మాట ఏంటంటే, అక్కడ కూర్చుంది నేను, ఆ బెడ్ మీద ఉంది నేను, ఆ కరోనా నాకు వచ్చింది, నువ్వు ట్రీట్మెంట్ ఎలా ఇస్తావో నాకు తెలియదు అన్నాడు. అంటే ఏం చేశాడు, ఆ బిషప్ శాంసన్ గారు ఎవరయ్యారు ఇప్పుడు, ఆ సిల్వన్ రాజు గారు అయ్యారు. అక్కడుంది బిషప్ గారు కాదు, నేను. ఆ కరోనాకు సంబంధించినటువంటి ఆ డాక్టర్ జాన్ రిచర్డ్స్ గారు, సిల్వన్ రాజు గారు కుమారుడు, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అంట డాక్టర్ వాళ్ళు. ఈయన ఒక సీనియర్ తనకంటే. దాని వలన ఆయన అన్నాడు, అంకుల్ నేను తీసుకుంటానని తీసుకున్నాడు. 3 ఇంజక్షన్లు వేశారు. ఒక్క ఇంజక్షన్ 5 లక్షల రూపాయలు ఆయనకి వేసిన ఇంజక్షన్. విత్ కలెక్టర్ గారి పర్మిషన్ ఉంటే ఆ ఇంజక్షన్ ఇస్తారంట. తెప్పించాడు. ఒక హాలత్ తీసుకున్నాడు. అది నేను, రిచర్డ్స్ నువ్వు ఎలా చూస్తావు, నన్ను ఎలా చూస్తావో ఆయన ఎలా చూడన్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏమైందో తెలుసా, నీ సమస్య ఆయన మీదకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు సమస్య నీది కాదు, అయింది. దేవుడు ఇప్పుడు ఆజ్ఞాపిస్తాడు దూతలకి,
నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించుంటాడో తెలుసా దూతలకి? ఆ దూతతో చెప్పుంటాడు, ఇదిగో ఇది నాది సమస్య, వెళ్ళు. అప్పుడు దూతలు నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకున్నారు. అప్పుడు విషయం వస్తే ఏమంట తెలుసా? నేను జయించానంటావు. సింహములను భూషంగములను నీవు అనగదొక్కావు అన్నమాట. జయించింది నేను అంటావు, జయించింది ఆయన. అంత గొప్ప ఆధిక్యత ప్రార్థనలో ఉంది, అంత గొప్ప విజయం ప్రార్థనలో ఉంది. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు సరసాలు దాటాడు. ఇట్స్ ఎ స్ట్రాంగెస్ట్ రూమ్. ఇద్దరు సైనికులు దాటాడు, బలిష్ఠులు. 16 మంది 2 కావలి గుంపులను దాటాడు. ఇట్స్ ఎ స్ట్రాంగ్ ప్రొటెక్షన్. అంతేకాదు, ఇనప గేటు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా? తనంతట తనే తెలుసుకుందంటే దేవుడు ఏం చేశాడు? నీ దగ్గర ఒక దూతను పెట్టి ఊరి బయట ఇంకొక దూతను పెట్టాడు గేటు దగ్గర. వెళ్ళగానే ఆ దూతలు వచ్చేసి తీసాయి. నీ వెనక నీ ముందు ఆవరించి ఉన్నానన్నాడు చూడండి 139వ కీర్తనలో. నీ ముందు ఉంటాడు, నీ వెనక ఉంటాడు, నీ సమస్యను ఆయన సమస్యగా చేసుకుంటాడు. అందుకే ఒక భరోసా ఇస్తాడు, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఎవని మనసు ఆయన మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. నీ పనుల భారం ఆయనకు అప్పగించము, ఆయన నడిపించుకుంటాడు. ప్రార్థన చేద్దాం. ఐగుప్తుని దాటించిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు, అరణ్యాన్ని దాటించిన దేవుడు, ఎరుకోను దాటించిన దేవుడు, యోర్ధానుని దాటించిన దేవుడు, కొండలు లోయలు గుట్టలు దాటించిన దేవుడు, రోమా చెరసాలలో నుంచి బయటికి తీసుకొని వచ్చి గవిని దాటించిన దేవుడు నిన్ను కూడా ప్రతి సమస్యలో నుంచి, ప్రతి వ్యాధిలో నుంచి, ప్రతి భయంలో నుంచి, ప్రతి ఆందోళన నుంచి, ప్రతి ఇబ్బందుల్లో నుంచి ఆయన నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. అయితే ఒక్క పని, నీ సమస్య ఆయన సమస్య అనే సత్యం నీకు అర్థమైతే భారం ఆయన మీద వేసి మౌనంగా ఉండు. బైబిల్ చెప్తుంది 127వ కీర్తనలో, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఇచ్చుచున్నాడు. పేతురు నిద్రపోతున్నాడు, ఆయన ఇచ్చాడు విడుదల. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఇచ్చుచున్నాడు. ఆయనకు ప్రార్థన చేయి, విశ్వసించు, ఎదురు చూడు, కనిపెట్టు, ప్రశాంతంగా ఉండు. అన్నిట్లో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనల్ని దర్శిస్తున్నాడు. వీధి దాటించాడు. అప్పుడు దూత వెళ్ళిపోయాడు. నిన్ను గట్టెక్కిచ్చిందాక నీతో ఉంటాడు ఆయన. పోరాడతాడు. నీకు విజయం ఇచ్చిందాక నీతో ఉంటాడు. నీ శత్రువులను అణిచివేసిందాక నీతో ఉంటాడు. నీ ప్రాణాలు నీ కాపాడిందాక నీతో ఉంటాడు. ఇక ఏం పర్వాలేదు పేతురికి అనుకున్నదాకా ఆయనతో నడిచాడు. వీధి దాటించి వెళ్ళిపోయిననే మాట చిన్న మాట కాదు. నీ పక్షాన ఒక ఆలోచన తీసుకొని, నీ సమస్య ఆయన సమస్యగా చేసుకొని, నీ వ్యాధి ఆయన వ్యాధిగా చేసుకొని, నీ భారం ఆయన భారంగా తీసుకొని, నీ చింత ఆయన చింతగా తీసుకొని, నీ దుఃఖాన్ని ఆయన దుఃఖంగా తీసుకొని నిన్ను గట్టెక్కిచ్చిందాక నీతో నడుస్తాడు ఆయన. వీధి దాటించి దూత వెళ్ళిపోయాడు. భయపడుతున్నావా? కలవరపడుతున్నావా? దిగులు పడుతున్నావా? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఇచ్చుచున్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఏ అపాయము రాకుండా తమ దూతలు చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నీకు సహాయం చేయటానికి ఆ పరలోకపు దూత కాచుకొని ఉన్నాడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 13లో కత్తి దూచి పట్టుకున్న ఒక దూత కనబడ్డాడు. ఎందుకంటే యెహోషువ అడిగితే అంటాడు, నేను దేవుడు పంపించాడు నన్ను. ఎందుకు? వీళ్ళకి సహాయం చేయటానికి. సహాయం చేయటానికి దేవుడు పంపించాడు.
గాడ్ హ్యాస్ కమాండెడ్ ఏంజిల్స్ టు ప్రొటెక్ట్ అండ్ గైడ్ యూ. దేవుడు ఆజ్ఞాపిస్తాడంట నేను నడిపించడానికి, నేను కాపాడటానికి. దయగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందయ్యా. పేతురు, మార్కు ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారయ్యా. ప్రార్థనకి మించిన శక్తి ఇంకేముంది ఈ లోకంలో? అంత గొప్ప ఆయుధం మా చేతికి ఇచ్చావు. మీరు కలువరి శిలువలో మా కొరకు అప్రాణ త్యాగము చేయటానికి ముందే ఆ ఒలీవల తోటలో మీరు చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగలిగి ప్రార్థన చేయండి అన్నారు తండ్రి. కష్టకాలముల వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారిని విడిపించెను. కష్టకాలములో యెహోవాకు వారు మొరపెట్టిరి, ఆయన వారిని పోషించెను. ఆయన వారి ఇబ్బందులన్నిట్లో నుంచి బయటికి తీసుకొచ్చినని నీ వాక్యంలో రాసావు కదా తండ్రి. భారభరితమైన కన్నీటి ఉపవాసం ప్రార్థనలు మా జీవితం మాకు దయచేయండి తండ్రి. మొదటి కావలి, రెండవ కావలి, ఇనప ద్వారము, 2 సైనికులు, 2 సంఖ్యలు, చెరసాల, ఇన్ని దాటించావు తండ్రి. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తనంతట తానే ఇనుప ద్వారం తెరుచుకుందయ్యా. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తనంతట తానే సాతాను శోధనలన్నీ పారిపోతాయి ప్రభువా. అటు ప్రార్థన జీవితం మాకు దయచేయండి. ఈ మాసము నీ కృపాక్షేమములు మాకు తోడయించండి ప్రభువా. దర్శనముతో మేము నడవటానికి సహాయం చేయండి. పరిచర్య, కుటుంబము, పనులు, ఉద్యోగాలు, మా బాధ్యతలను ఎరిగి మేము బ్రతకటానికి సహాయం చేయండి. మా ఖర్చులు వ్యర్థమైన వాటికి మా ధనాన్ని ఉపయోగించక, రోకలు కాని వాటికి మా ధనాన్ని ఉపయోగించక, అవసరమైన దానికి వాడటానికి సహాయం చేయండి. సరైన సంపాదన మాకు అనుగ్రహించండి తండ్రి. మా మాటల ద్వారా, చూపుల ద్వారా, మా ఆలోచన ద్వారా ఇతరులు గాయపడకుండా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా, పరుల యొక్క మాటలనే ఆయుధాలు మమ్మల్ని గుచ్చుకోకుండా కాపాడండి ప్రభువా. ఎన్నో ప్రయాణాలు ఉన్నాయి తండ్రి, పనులున్నాయి ప్రభువా. నడిపించండి తండ్రి, కాపాడండి. ఈ మాసంలో కొందరు కొన్ని ప్రత్యేకమైన పనులు, ప్రణాళికలు ఉంటాయి ప్రభువా. వాటి విషయంలో సహాయం చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే సంఘ కుటుంబాలన్నింటినీ దీవించండి, పరిచర్యను దీవించండి ప్రభువా. ఆశీర్వదించండి. నెమ్మది, సంతోషం, సమాధానం, సంతృప్తిని దయచేయండి. ఉదయకాలం మమ్మల్ని అందరినీ సజీవ యాగముగా మీకు సమర్పించుకుంటున్నాం ప్రభువా. ఈ మాసము ఉదయకాల ఆరాధనలో కాఫీ, బిస్కెట్ స్పాన్సర్ చేసినటువంటి కొదమల కిరణ్ కుమార్ గారు, దేవమ్మ గారి కుటుంబాన్ని దీవించండి. వారి కుమారుడు రేపటి దినమున కాలేజీలో జాయిన్ అవడానికి వెళ్తూ ఉండగా వారికి తోడై ఉండండి, ఆశీర్వదించండి. మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిగాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తం పరలోకమందేలాగా అలాగనే భూమి నుండి నెరవేరుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మీకు క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేకాకి నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దీవెన సహాయము చేరువచ్చిన సంఘమంతటి కానీ ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకి ప్రభు రాకడ వరకు సదాకాలం తోడై నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాము.